ఓం శ్రీ గురుభ్యో నమః. సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది 4 రకాలైనటువంటి ఆధ్యాత్మిక అధికారం కలిగినటువంటి వారు, ఆ బ్రహ్మ విద్యకు అధికారం కలిగినటువంటి వారు ఈ 4 రకాలైనటువంటి సాధనలను కూడా వారు సాధించుకొని ఉండాలి. ఆ సంపదను వారి యొక్క అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే వారు బ్రహ్మ విద్యకు అధికారి అవుతారు. ఆ 4 రకాలైనటువంటి సంపదలు అన్నప్పుడు అవేంటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 ఉన్నవాడు మాత్రమే బ్రహ్మ విద్యకు అధికారి అని చెబుతూ, ఇంతకు కూడా శృతి ఏమని చెప్తోంది? సాధన చతుష్టయ సంపూర్ణాధికారత్వాత్ అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అంటే సాధన చతుష్టయ సంపత్తి ఎవరి యందైతే పూర్ణంగా ఉంటుందో వాడు మాత్రమే బ్రహ్మ విద్యకు అధికారి అని శృతి తెలియజేస్తూ ఉన్నది కదా. అయితే సాధన అంటే ఏం చేయాలి అంటే ఒక పని. సాధన అంటే దానిని అనుష్ఠానం చేయాలి. అలాగే సాధన అంటే ఒక పని చేయాలి. కాబట్టి ఆ పని చేయాలంటే ఒక పనిముట్టు ఉండాలి. అంటే ఇప్పుడు మనం పిండి విసరాలి అనుకున్నాం, ఏముండాలి మనకి? తిరగలు ఉండాలి కదా. తిరగలి ఏంటది? అక్కడ సాధన. అలాగే చతుష్టయము అని చెప్పుకున్నాం కదా. చతుష్టయము అంటే 4 అని అర్థం. అయితే ఇక్కడ ఒక మంచము అల్లాలి అనుకున్నామనుకో, మంచాన్ని ఇంతకుముందు అయితే ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద చెక్కలతో చేసేసినటువంటి డబుల్ కాట్ మంచాలు అవి వస్తున్నాయి. కానీ ఇంతకుముందు మంచాలు అంటే నులక మంచాలే ఉండేవి, తాడుతో అల్లుకునేవి. లేదా ఇక కొంచెం బాగా ఉన్న వాళ్ళైతే ఏ విధంగా అంటే నవారు మంచాలు ఉండేవి. కానీ అప్పుడు ఒక మంచం అల్లాలంటే ఏంటి? అది కొయ్యలతో చేసిందై ఉంటుంది. ఆ మంచం అల్లాలంటే 4 కోళ్ళు ఉండాలి, 4 పట్టెలు ఉండాలి. ఉంటేనే అది మంచం అవుతుంది. అలాగే సంపద అంటే ధనము, ధాన్యము, భార్య, పుత్రులు, పాడి, పంట మొదలైనవి. అంటే ఏది కూడా లోటు లేకుండా ఉంటేనే కదా సంపద అంటాము. వాడే కదా సంపదవంతుడు అని కూడా చెప్పబడుతుంది. అంటే ఎందులో కూడా వానికి ఏ లోపం లేకుండా బాధపడకుండా ఉండేవాడే వాడు సంపద కలిగిన వాడు అని కదా చెప్పడం. అంటే ఇక్కడ అధికారి అంటే ఒక విద్యలో ఆరితేరినటువంటి వాడు ఆ విద్యకు అధికారి అవుతాడు. ఎలాగంటే ట్రైనింగ్ పాస్ అయిన వాడు మాత్రమే కదా, టీచర్ ట్రైనింగ్ పాస్ అయితేనే వాడు మాస్టర్ అవుతాడు. లా పాస్ అవుతేనే వాడు ప్లేడర్ అవుతాడు. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ విద్యకు అధికారి ఎవడు అంటే సాధన చతుష్టయ సంపద అనేటువంటిది పూర్తిగా కలిగినటువంటి వాడు మాత్రమే ఈ బ్రహ్మ విద్యకు అధికారి అవుతాడు. కానీ మిగతా వాడు కాడు కదా అని చెబుతూ, ఇంతకీ సాధన చతుష్టయ సంపత్తి అంటే 4 రకాలైనటువంటి సంపదలు: నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మోక్షేచ్ఛ లేదా ముముక్షత్వము అనేటువంటి 4 ఉన్నవాడే బ్రహ్మ విద్యకు అధికారి. అయితే మొట్టమొదట మనం నిత్యానిత్య వస్తు వివేకాన్ని గురించి విచారణ చేసుకుందాం. అంటే నిత్యమైనదేంటి, అనిత్యమైనదేంటి అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం. అయితే పామరుడైనటువంటి వాడు దగ్గరుండి పండితుని దగ్గరికి, పిల్లవాని దగ్గరికి ఏ విధంగా అంటే పెద్దవాని వరకు కూడా, అంటే పామరుడు అనేటువంటి వాడు ఇక్కడ సత్యమైనది, నిత్యమైనది, అసత్యమైనది, అనిత్యమైనది అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం ఎలా ఉంటుందంటే, పామరుడు దగ్గర నుండి పండితుని వరకు, పిల్లవాని దగ్గర నుండి పెద్దవాని వరకు కూడా అందరూ ఏమని మాట్లాడుతూ ఉంటాం అంటే బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనే చెప్తూ ఉంటాం. అంటే వీళ్ళంతా తెలిసిన వాళ్ళేనా? ఎందుకు? బ్రహ్మ మాత్రమే సత్యం అంటున్నారు, జగత్తంతా కూడా అబద్ధమే అని చెప్తూ ఉన్నారు. అంటే మాట్లాడవలసినటువంటిది వేదోక్తమైనటువంటి మాటే మాట్లాడుతున్నాం. కానీ ఇదంతా సత్యమేనా? వీరంతా తెలిసిన వాళ్ళేనా అంటే కారు. ఎందుకు అంటే అక్కడ వైరాగ్యం లేదు వారికి. అంటే అసలు వైరాగ్యము అనేటువంటిది ఎన్ని విధాలు అంటే, వైరాగ్యము అనేటువంటిది 4 రకాలుగా వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యంతో మాత్రమే ఈ యొక్క వస్తుతత్వం, విచారణ, వివేకము అనేది కలుగుతూ ఉంటుంది.
అయితే ఈ 4 రకాలైనటువంటి వైరాగ్యాలలో పురాణ వైరాగ్యము, ప్రయాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అనే 4 రకాలైనటువంటి వైరాగ్యాలలో మరి పురాణ వైరాగ్యాన్ని గురించి విచారించి చూస్తే బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన ఏ గుళ్ళోనో కూర్చొని పురాణాలు చెప్తూ ఉంటాడు. ఆ పురాణం విన్నంతసేపు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఒక పరిమితమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. కలిగి ఇంటికి వచ్చింది మొదలు కూడా నేను చక్కగా మరి అందరికీ ఉపకరించేటట్లుగా తినకూడని వస్తువులు తినకుండా విధి నిషేధాలను అనుసరించి ఆ విధంగా ఉండాలి అనేటువంటి విరక్తికి లోనవుతాడు. విరక్తికి లోనయ్యి తర్వాత ఏం చేస్తాడు, వాడు అప్పటి వరకు ఆ పురోహితుడు ఆ బ్రాహ్మణుడు చెప్పేటువంటి పురాణం విన్నంతసేపు కూడా ఆ విధంగా వైరాగ్యంతోనే ఉంటాడు. అది తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళింది మొదలు మామూలుగానే సంచరిస్తాడు. ఆయన గుడిలో పురాణం వినేటప్పుడు ఏమి నిర్ణయించుకున్నాడో అటువంటి వైరాగ్యం ఆయనకి లేదు. అంటే ఇప్పుడు ఆ వైరాగ్యం ఆయనకి సరిపోతుందా బ్రహ్మ విద్యను పొందడానికి? అంటే చాలదు. సరే, రెండవది అయినటువంటి ప్రయాణ వైరాగ్యం అని చెప్పుకున్నాం కదా, దానిని గురించి ఒకంత విచారించి చూస్తే ఒకడు ఎండాకాలంలో మంచి ఎండలో వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే వాడికి చేయవలసి వచ్చింది అలా. కొంత దూరం పోయేసరికి ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఏం చేస్తాడు, ఎక్కడ నీళ్లున్నాయా అని చూసుకొని ఆ నీళ్లు దొరికిన చోట కాసిన్ని తాగి ఓ చెట్టు నీడకి చేరుకొని అది ఆ నీళ్లు కానీ ఆ చెట్టు కానీ దొరక్కపోతే చాలా బాధపడతాడు. బాధపడుతూ వాడు అనుకుంటాడు ఏమని, ఈ రోజు నుండి నేను జన్మేపి అంటే ఎప్పటికీ కూడా ఎండలో ప్రయాణం చేయనంటే చేయనుగాక చేయను అనే ప్రమాణం చేసుకుంటాడు. ఎట్టకేలకు ఏదో ఒక విధంగా ఇల్లు చేరుతాడు. కానీ మళ్ళీ కూడా మరునాడే వానికి ఒక తొందర కబురు ఒకటి వచ్చిందనుకో, క్రింద రోజు పడినటువంటి అంటే ముందు రోజు పడినటువంటి బాధని మర్చిపోయి మామూలుగానే ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందువల్ల అతనికి ఆ ప్రయాణ వైరాగ్యం అనేటువంటిది బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి పనికొస్తుందా? పనికిరాదు అని చెబుతూ మూడోది ప్రసూతి వైరాగ్యం. అంటే ప్రతి స్త్రీ కూడా ప్రసవ కాలమునందు ఇప్పుడంటే అన్నీ కూడా ఆపరేషన్సే చేస్తూ ఉన్నారు. అంటే పురిటి నొప్పులు పడటం అనేటువంటిది ఇప్పటి ప్రసవ కాలాల్లో ఎక్కడా జరగట్లేదు. అందరికీ కూడా అవసరం ఉన్నా లేకపోయినా అంతకుముందు తల్లి బిడ్డ కూడా ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయవలసి వచ్చేది. అటువంటి శస్త్రచికిత్స ఇప్పుడైతే అసలు నొప్పి తెలియకుండానే, ఎందుకు అంటే తల్లికి నొప్పులు రానక్కర్లేదు, వైద్యులే పలానా తారీఖు మీరు రండి, ఆ రోజు మీకు బిడ్డను తీసి ఇచ్చేస్తాం అని పొట్ట కోసేసేది, బిడ్డను తీసి వేసేసేది, పొట్టకు కుట్లు వేసేది. ఏ విధమైనటువంటిది వచ్చింది. కానీ గత 50 సంవత్సరాల క్రితం అయితే అంతవరకు కూడా మొత్తం కూడా ప్రసవాలే ఉండేవి. అంటే ఆ ప్రసవంలో తల్లి బిడ్డ పోవచ్చు, తల్లే ఉండొచ్చు, బిడ్డ పోవచ్చు, బిడ్డే ఉండొచ్చు, తల్లి పోవచ్చు, లేదు ఇద్దరూ కూడా సురక్షితంగా ఉండవచ్చు. ఈ విధంగా ఉండే కాలంలో ఆమె ఆ నొప్పులు ఆ బాధను తట్టుకోలేక ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తుంది. ఆమెకి ఎంతో విరక్తి కలుగుతుంది. ఏమని చేసుకుంటుంది అంటే, అబ్బా ఈ ఒక్క బాధ ఒడ్డెక్కితే చాలు, ఇంకా ఎప్పటికీ అంటే జన్మేపి మళ్ళీ పురుషుని వంక చూడకూడదు, అంటే తన భర్త వంక చూడకూడదు అని చాలా ప్రమాణాలు చేసేసుకుని ఈ ఒక్క పని నెరవేర్చు, ఈ ఒక్కసారి ఒడ్డెక్కించు, నేను ఇంకెప్పుడూ నా భర్త దగ్గరకు వెళ్ళను అని ప్రమాణాలు చేసుకుంటుంది. ఆ పురుడు కాస్త వస్తుంది, బిడ్డ పుడతాడు. తర్వాత ఆమె కొంచెం కోలుకున్నాక వీళ్ళకి 10 మంది ఉన్నారు, పక్కింటి వాళ్ళకి 10 మంది ఉన్నారు, వెనకింటి వారికి 10 మంది ఉన్నారు, నాకు ఒక్కడు ఇద్దరు సంతానం ఏం సరిపోతారు అని మళ్ళీ కూడా పురుషునితో సంసారం చేసి చేస్తుంది. అంటే ఆమె పడే బాధ సమయంలో ఆమెకు కలిగినటువంటి వైరాగ్యం ఆ కొద్ది కాలంలో ఆ బాధను తట్టుకోలేక పుట్టినటువంటి వైరాగ్యం సరిపోతుందా? అదే కదా ప్రసూతి వైరాగ్యం. అంటే అటువంటి విరక్తి కూడా సరిపోదు అని చెబుతూ ఇంకా కూడా శ్మశాన వైరాగ్యం. అంటే ఒకడు చనిపోయినప్పుడు మరి ఆ ఏడ్చే వాళ్ళని చూస్తారు. ఏ విధంగా ప్రక్కింటి వారు, ఎదురింటి వారు, ఇంకో దూర బంధువులు చూసి వాళ్ళని ఊరకుండబెట్టడానికి మరి బోలుడని నీతులు చెప్తారు. వాళ్ళని ఏడవకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేసి ఏడవకుండా చేస్తారు. ఈ నీతులు చెప్పిన వారి ఇంట్లోనే ఎవరైనా చనిపోయారనుకో, వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఏడుస్తారు.
అది మామూలు విషయమే కదా. అంతేకాదు ఈ శవాన్ని దహనానికి శ్మశానంలోనికి తీసుకుపోయి దహనం చేసేస్తారు. ఆ దహన సమయంలో చూడవచ్చిన వారంతా ఏమనుకుంటారు, రేపు మనం కూడా ఇలాగే పోతాము, వెధవ జన్మ, ఇంటికి వెళ్ళి ఇంత దానము ధర్మము చేసుకుందాము అని పెద్ద పెద్ద వైరాగ్యాలు మనసులోనే అనుకుంటారు. అది కుదురుకున్నట్లుగా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళగానే ఈ వైరాగ్యం కాస్త పోతుంది. మామూలు స్థితిలోకి వస్తారు. మళ్ళీ పూర్వం వారు ఎట్లా ఉన్నారో అలాగే ఉంటారు. అందువల్ల ఈ వైరాగ్యం సరిపోతుందా అంటే చాలదు. అంటే ఈ 4 వైరాగ్యాలు కూడా పురాణ వైరాగ్యం కానీ, ప్రయాణ వైరాగ్యం కానీ, ప్రసూతి వైరాగ్యం కానీ, లేదా శ్మశాన వైరాగ్యం కానీ, ఈ 4 వైరాగ్యాలు ఏమాత్రమూ సరిపోవు అని విచారించి చూసినప్పుడు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వైరాగ్యపు చూపులే కదా అని ఈ వైరాగ్యాన్నే కదా చూపుతూ ఉన్నాయి. అయితే దృఢమైనటువంటి వైరాగ్యము కుదరనే లేదు. దృఢ వైరాగ్యం అంటే ఏంటి అంటే, ఒక గ్రామంలో వివేకి అని అవివేకి అని ఇద్దరున్నారు. ఆ వివేకి ఏమనుకుంటాడు అంటే, అవివేకి ఏమనుకుంటాడు, ఈ దేహం నేను అని అనుకుంటాడు. వారిలో ఎవరికైనా బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, పెద్దగా వైద్యులని పిలిపించి పెద్ద పెద్ద మందుల్ని కూడా ఇప్పించి మరి వాడు చనిపోయిన తర్వాత ఏమనుకుంటాడు, నా సొమ్మంతా వేస్ట్ అయిపోయింది అని బాధపడుతూ ఏడుస్తూ ఇతరులను కూడా ఏడిపిస్తాడు. అదే వివేకవంతుడైతే ఏం చేస్తాడు, అవివేకలాగా చేయడు. ఎందుకంటే మొదటి నుండి కూడా దేహం నేను కాదు అనుకున్నాడు కదా. అందుకోసం వివేకి కూడా ఏం చేస్తాడు, అవివేకిలాగానే అన్ని పనులు చేయిస్తాడు. పెద్ద పెద్ద వైద్యులను పిలిపిస్తాడు, మరి ఎన్నో మందులను వేయిస్తాడు. ఒకవేళ ఆ రోగి కనుక చనిపోతే బాధపడడు. ఎందుకు, ఇతరులను కూడా బాధ పెట్టడు, తను బాధపడడు. ఎందుకంటే అయితే వివేకి కూడా అవివేకిలాగానే స్నానము, అన్నము, మరి నీళ్ళు ఇవన్నీ కూడా తాగుతూ మంచి వస్త్రాలు కట్టుకుంటూ ఉన్నాడు కదా. వాడు వివేకి ఎలా అవుతాడు అంటే, ఎలాగంటే దీనికి మనం చిన్న పోలికను చెప్పుకుందాం. ఏంటది, బాదం ఆకులు కోసుకొచ్చుకుంటాం. ఇప్పుడంటే మోదుగాకులతో ఇస్త్రాకులు వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా వెళ్ళిపోయి అన్ని ప్లాస్టిక్ ఇస్త్రాకులే వచ్చినవి. అంతకుముందు అయితే ఎవరి ఇళ్లల్లో వాళ్ళు, ప్రతి బ్రాహ్మణులు కూడా ఎవరి దొడ్లో పెంచుకున్నటువంటి బాదం చెట్టు ఆకులు శుభ్రంగా కడుక్కొని దాన్ని ఆకుగా గుట్టుకొని దానిలో భోజనం చేసేటువంటి వారు. అలాగే బాదం ఆకులు కోసుకొచ్చుకొని తెచ్చుకొని విస్తళ్ళు గుట్టుకున్న తర్వాత మరి ఆ విస్తరాకుని ఎంత ప్రేమతో పెంచిన పిల్లవాడైనా మనవడైనా ఎవరైనా వారు గనక తాకితే మాత్రం వాళ్ళను కొడతారు, తిడతారు. ఎందుకు, దానిలో తన యొక్క భోజనం పెట్టి దైవానికి నివేదన చేసిన తర్వాత వారు తింటారు. ఆ ఆకుని ఎవరిని అంటుకోనివ్వరు. అంత పవిత్రంగా చూడబడినటువంటి దాని యొక్క భోగం ఎంతసేపు, ఆ ఆకు యొక్క భోగం ఎంతసేపు అంటే అన్నం తిన్నంత వరకే. అది తిన్న తర్వాత ఒక్క క్షణమైనా సరే ఇంట్లో ఉంచుతారా ఎంగిలాకుని, ఉండనివ్వరు. దానిని బయటకు పారవేస్తారు. బయటకు పారేస్తే ఏమవుతాయి, కుక్కలు ముట్టుకుంటాయి, పందులు ముట్టుకుంటాయి. ఇంకా వానికి అనవసరం. అదే తినకముందు సొంతంగా ప్రేమతో పెంచుకున్న పిల్లలు అంటుకున్నా కూడా తట్టుకోలేరు. అయితే ఇలాగా మరి ఈ కుక్కలు పందులు ముట్టుకున్నా కూడా మనకి ఎటువంటి బాధ ఉండదు కదా. కానీ పెద్ద గాలి కొట్టిందనుకో, ప్రక్కవారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే గొడవలు తెస్తాయి, ఎంగిలాకులు మా వాకిలి ముందు వేశారు అని. అందుకని దొడ్లోనే ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో వేసేస్తారు. ఎందుకు అంటే అది పెంట, మరి మన ఇంట్లోనే ఒక పక్కన మూలన వేసామనుకో అవేం చేస్తాయి. ఇప్పుడంటే అన్ని రూములు తలుపులు వేసుకుంటున్నాం, అప్పుడైతే ఒకే రూమ్ ఉండేది, మొత్తం కూడా వరండా నడవలాగా ఉండేది. అప్పుడు ఆ ఆకులన్నీ గాలికి కొట్టుకొచ్చి మంచాల క్రిందనో వాకిళ్ళ ముందు ఎంగిలాకులు ఉండేవి. అది కూడా ఇబ్బందే కదా. అలా కాకుండా వాడేం చేస్తాడు అంటే దానిని ఒక గొయ్యి తీసి ఆ గోతిలో ఆ ఆకులు వేసేసి కప్పేస్తాడు. అప్పుడు ఎవరికి ఎటువంటి రద్దీ కానీ గందరగోళం కానీ మరి లేకుండా పోతుంది కదా. అలాగే ఈ దేహం కూడా అనేక రకాలైనటువంటి గొడవలు, అనేక బాధలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేహము అనేటువంటిది ఎలాగంటే, ఈ దేహాన్ని ఆ గురుదేవుని యొక్క పాదాల మీద పుల్లిస్తరాకులాగానే పడవేసినట్లుగా అలా పడేయాలి.
అలా పడేసినప్పుడు ఆ గురుడు ఏ బాధలు లేకుండా, ఇక్కడ బాధలు అన్నప్పుడు దేహానికి సంభవించేటువంటివి ఏమా బాధలు అంటే జననము మరణము, అవి లేకుండా చేసేస్తాడు శ్రీ సద్గురుమూర్తి. కాబట్టి అందుకే గురువులలో కూడా మరి ఎన్ని రకాలు ఉన్నారు అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి. అంటే కళ్ళ గురుడు గట్టు ఎల్ల కర్మంబులు మధ్యముండు గట్టు మంత్రజపము ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు చెప్పారు ఏమని, కళ్ళ గురుడు కట్టేటువంటి వాడేంటి, లేనిపోయిన కర్మలు అంటగడతాడు. మధ్యమమైనటువంటి వాడు మంత్రజపాన్ని ఇచ్చి ఇదే చేసుకోపో అంటాడు. ఉత్తమమైనటువంటి వాడు మాత్రమే యోగ సామ్రాజ్యాన్ని అంటే పరమాత్మ తత్వాన్ని పొందింపజేయగలడు అని. అంటే ఉత్తముడు అయినప్పుడు మాత్రమే తన యొక్క నిజస్వరూపాన్ని చూపి జనన మరణాలు లేకుండా చేసేటువంటి వాడు. అందుకే ఈ సాధనా శాస్త్రాలయందు ఈ విషయమైనటువంటి విచారణ సరి అయింది. అయితే ఒక సాధన గురించి విచారించాము చాలదా అంటే చాలదు కదా. ఎందుకంటే ఇందులో దేహమును శవాకారంగా చూసినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, విరాగము. శవాకారంగా చూసినాడే కానీ వానికి వైరాగ్యం ఉన్నదా అంటే విరాగత్వం లేదు. అసలు వైరాగ్యం అంటే ఏంటి అంటే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఇహ అంటే ఈ లోకమందున మరి వమనాన్నము మూత్రము పురీషము మొదలైన వాటి ఎందు కోరికుంటుందా, మనం వాంతి చేసుకున్నప్పుడు కానీ మరి మూత్రం పోసినప్పుడు కానీ మలం విసర్జించినప్పుడు కానీ వాటి పట్ల కోరికుంటుందా, ఏహ్యభావమే కలుగుతుంది కదా. అట్లాగే స్వర్గము మొదలైనటువంటి బ్రహ్మలోకాలు మనం చూడనే లేదు. కాబట్టి వదిలితే వదలవచ్చు, కానీ ఇక్కడ భార్య కానీ పుత్రుడు కానీ అన్నీ కూడా మరి భార్య పుత్రుడు అన్నము పానవాదులు మొదలైనటువంటివి అయితే మనం ఎలా వదులుతాం, మన తిండి నీళ్లు వదులుతామా, మన భార్యను పుత్రులను వదలగలమా, ఎలా వదలగలం అని చెప్పుకుంటూ. అంతేకాదు ఒక అడవిలోకి పోయి కూర్చున్నటువంటిదైతే వదిలితే వదలవచ్చేమో, కానీ ఆ అడవిలోకి ఏ పిల్లవాణిని చూసినా అంటే విరక్తి కలుగుతుంది, అడవిలోకి వెళ్తాం. అక్కడ ఏ పిల్లాడు కనపడినా కూడా తన సంతానమే జ్ఞాపకం వస్తుంది. ఇలా కొంతసేపటికి మరి ఒక గమనల మనిషి అంటే ఒక అమ్మాయి కళ్ళు తీసుకొని ఇంటికి వెళుతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఆ అమ్మాయి వెంటబడతాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది, వెనక్కి తిరిగి చూడగా బ్రాహ్మణుడు కనపడ్డాడు. అప్పుడు అంతలోనే ఆమె పెనిమిటి కూడా ఆ గమనల మనిషి అంటే ఆ కళ్ళు గీసేటువంటి ఆ ఆడ మనిషి భర్త కూడా కళ్ళు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆమె ఏం చేసింది, ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఇక ఆ కళ్ళు పోసేటువంటి పెద్ద బాణ ఒకటి ఖాళీ ఉంది, దాంట్లో కూర్చోబెట్టి దాచేసింది. ఆ పెనిమిటి ఏం చేశాడు, కళ్ళు తెచ్చి ఆ పెద్ద బాణలో పోసేశాడు. ఆయన ఒక లింగం అయిపోయాడు. అలాగే ఉదయాన్నే ఏ విధంగా ఆ కళ్ళు అమ్ముకోవడానికి చిన్న కుండల్లో పోసుకుంటారు కదా, అయితే ఆయన లింగం అయిపోయినప్పుడు చూశారు, దానిలో ఆ బ్రాహ్మణుడు లేడు, లింగం అయిపోయాడు. ఆ లింగం బయటపడింది. పెనిమిటి మరి భార్య ఇదంతా కూడా తెలుసుకొని ఆ లింగాన్ని అక్కడే స్థాపన చేసి కళ్ళుతోటే అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆ రోజు నుండి కూడా ఆ లింగానికి సురాభాండేశ్వరుడు అనే పేరు పెట్టారు. కాబట్టి అటువంటి వైరాగ్యం కూడా చాలలేదు. అంతేకాదు క్షవరం చేయించుకునేటప్పుడు అభ్యంగన స్నానం చేసి కాషాయ గుడ్డలు ధరించి సన్యాసిలాగా మరి కుదిరితే అయితే అవుతుందా అంటే దేహ పోషణం కోసం కావలసినటువంటి పదార్థాలు అయితే దొరకవు కదా. ఇవి దొరక్కపోతే ఆ పదార్థాలు దొరకకపోతే మరి ఇంద్రియాలు పనులు చేయలేవు, శక్తిహీనమైపోతుంది. ఆ విధంగా కూడా నిష్ట కుదరదు. కాబట్టి సన్యసించినప్పటికీ కూడా అరణ్యంలోకి పోయినప్పటికీ కూడా వైరాగ్యము అనేటువంటిది పూర్తిగా కుదరలేదు. ఎందువల్లనంటే తనకు బాధ తెచ్చేటువంటి ఇంద్రియాలు తన వద్దనే ఉంటే అరణ్యం ఏం చేస్తుంది, సన్యాసత్వం ఏం చేస్తుంది, ఏమీ చేయలేవు. తన యందు ఎట్లా ఉన్నవో అట్లాగే ఉంటాయి అని చెబుతూ మాతా చక్షు పితా జిహ్వః నాసికర్ణ సహోదర మస్తపాద కుటుంబానాం హస్తపాద కుటుంబానాం సంసారం కిం ప్రయోజనం. కాబట్టి ఇక్కడ తల్లి కన్నుతో సమానమైతే తండ్రి నాలుకతో సమానం. నాసిక
అంటే ముక్కులు చెవులు సహోదరులు, హస్తపాద అంటే కాళ్ళు చేతులు మొత్తం కలిపితే కుటుంబం అయినట్లుగానే సంసారంకి ప్రయోజనం, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి బాధ తెచ్చేటువంటి ఇంద్రియాలు తన వద్దనే ఉన్నవి కాబట్టి ఇంటి వద్దనే ఉండి వైరాగ్యాన్ని పొందవచ్చు. అది ఎట్లాగంటే ఇప్పుడైతే మరుగుదొడ్లు ఉన్నాయి, అప్పుడైతే మల విసర్జన కోసం ఎవరి ఇళ్లల్లో వాళ్ళే చాలా కొద్దిగా దూరంగా అక్కడే అట్లా కూర్చుంటే ఆదివారం నాడు పాకీవాడు వచ్చి అటంతా శుభ్రం చేసి వెళ్ళేవాడు. అలా పాకీవాడు ఒకవేళ రాలేదనుకో, ఇక ఆ ఇంట్లో ఎంత నీచంగా ఉంటుంది అంటే ఇక ఈ సంసారాన్ని కూడా అలా శుభ్రం చేసేవాడు వచ్చి కనుక శుభ్రం చేయకపోతే ఎంత తట్టుకోలేకుండా భరించలేకుండా ఉంటుందో, అదేవిధంగా ఈ సంసారాన్ని కూడా ఆ విధంగా చూడగలగాలి. ఎలాగంటే పరపురుషానురక్తి గల భామిని ఎల్ల పనుల్ గృహంబునన్ బొరి బొరి చేయుచున్ ప్రియుని బొందు సుఖంబుగ జూచురీతి భాస్వర పరతత్వవేది నిజవర్ణ నిజాశ్రమయోగ్య ధర్మముల్ నిరతము గొల్చుచున్ నిరతము సల్పుచున్ పరమ నిర్మల సౌఖ్యముగాంచు నెమ్మదిన్. అలా చూచుకున్నటువంటి వాడే విరాగి. ఎలాగంటే పరపురుషానురక్తి కలిగిన భామిని అంటే పరపురుషుణ్ణి మరిగింది ఒక స్త్రీ. ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో తండ్రి కాదు అత్త మామ భర్త వీళ్ళు ఆమెని ఇబ్బంది పెడుతున్నా సరే ఆమె ఏం చేస్తుంది, ప్రతి క్రియను పిల్లలకు కావలసినవి, భర్తకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. కానీ ఆమె దృష్టి అంతా కూడా తన ప్రియుడు సంకేతం ఇచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళడము, తన ప్రియునితోటి ఆమె అనుభవించినటువంటి విషయాన్ని తలుచుకొని ఆనందించడము, దాంట్లో తన కుటుంబీకులు పెట్టేటువంటి శ్రమను కూడా గుర్తించకుండా అటువంటి ఆనందంలో తేలియాడినట్లుగానే ఆమె అలాగే మరి పరతత్వము అనేటువంటి నిజవర్ణ నిజాశ్రమ యోగ్యమైనటువంటి ధర్మాలు ఎల్లవేళలా కూడా సరే మరి శారీరకమైనటువంటి క్రియలను సల్పుచూ కూడా ఆ పరతత్వమునందు పరమ నిర్మలమైనటువంటి సౌఖ్యాన్ని ఎల్లప్పుడూ కూడా చూడగలిగేటువంటి వాడు చేసే విధంగా అని చెబుతూ, ఎలాగంటే అలా చూసుకునేటువంటి వాడు మాత్రమే విరాగి, మిగతా వాళ్ళైతే కారు కదా. అలాగే ఈ సాధన విరాగులు యందు సరిపోయినది. ఈ 2 సాధనలు విచారించాం కదా, సరిపోతుందా అంటే చాలదు. ఎందుకంటే శమము దమము అనేవి లేవు కదా. మొదటి సాధన దేహాన్ని శవాకారంగా చూసాం, 2వ సాధన వల్ల మనకి విరక్తి కలిగింది. కానీ శమము దమము అనేటువంటివి లేవు కదా. ఎలాగంటే కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులకు అన్నం పెట్టల, వాళ్ళతో మాట్లాడి లేచి వెళ్ళిపోయి ఒక అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కొన్నాళ్ళ అయింది. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఒక చెట్టు మీద ఉన్నటువంటి చాలా బాధపడుతూ చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక కొక్కిరాయి వంక చూశాడు. చూస్తే అది క్రిందపడి చచ్చిపోయింది. ఆ చావడాన్ని చూసి తన యొక్క తపస్సు ఫలించింది అనుకున్నాడు. తన తపస్సు యొక్క మహిమ పండింది అనుకొని సరే లేచాడు, తపస్సు చాలించాడు. దగ్గరగా ఉన్న ఒక గ్రామాన్ని చేరాడు. భిక్షాటన నిమిత్తం వెళ్ళి ఒక ఇంటి ముందు ఒక అమ్మను భిక్ష పెట్టమని అడిగాడు. అయితే అది వరకే ఆమె భర్తకు సేవలు చేస్తూ ఉన్నందువల్ల ఆమె ఏం చేసింది, ఆలస్యంగా భిక్ష తీసుకొని వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటే ఆమె వంక తేరిపార చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె అన్నది, ఏమయ్యా అట్లా చూస్తూ ఉన్నావు, నేనేమన్నా గుడ్డి కొక్కిరాయని అనుకున్నావా చచ్చిపోవడానికి అని అడిగింది. అప్పుడు అరణ్యంలో ఎవ్వరూ లేని చోట జరిగిన విషయం ఈమెకి ఎలా తెలిసింది, ఈమె ఎవరో గొప్ప మహాతల్లిలాగుంది కాబట్టి అని అనుకుంటూ, అమ్మా నాకేదైనా చెప్పండి, జ్ఞానాన్ని బోధించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆమెమన్నది, నాకేమీ తెలియదయ్యా, కాశీలో ధర్మవ్యాధుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వద్దకు వెళ్ళి అడుగు, ఆయనైతే నువ్వు కోరింది చెప్తాడు అని ఆమె చెప్పింది. ఆ కౌశికుడు ఏం చేశాడు, కాశీలో ఆయనను మరి వెతకడానికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు ఏం చేశాడు, కషాయ దుకాణం చూసుకుంటూ తల్లిదండ్రులను బంగారపు ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊగిస్తూ సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు కౌశికుని యొక్క రాక తెలుసుకున్నారు.
ధర్మవ్యాధుడితో అంటున్నారు, నాయన మాకు నరవాసన వేస్తూ ఉన్నది అని, తల్లిదండ్రుల్ని పోషింపనటువంటి నీచుడు ఎవరో వస్తున్నట్లున్నాడు అని చెప్పారు. వెంటనే ధర్మవ్యాధుడు బయటకు వచ్చి చూశాడు. నిజంగానే ముక్కు దగ్గర గుడ్డ పెట్టుకొని, ముక్కుకు అడ్డంగా గుడ్డ పెట్టుకొని వస్తూ ఉన్నటువంటి కౌశికుని చూసి, నాయన నిన్ను ఆ మహాతల్లి పంపింది కదా అని అడిగాడు. కౌశికుడు మరింత ఆశ్చర్యం కలిగింది. కాబట్టి నాయన మరి నాకేదైనా చేయండి అని ప్రాధేయపడ్డాడు ధర్మవ్యాధునికి. ఆ కౌశికుడు పడితే, నీవింటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా పోషించు అని చెప్పాడు. సరే అలా పంపేశాడు. కాబట్టి శమము దమము లేని వారికి వారి యొక్క స్థితికి అలాగే ఉంటుంది. అంటే శమదమాదులు అంటే ఏమిటి అంటే శమము దమము, ఉపరతి తితీక్ష, శ్రద్ధ సమాధానము. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, ఏది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించడం. ఉపరతి అంటే వాని కులాచార ప్రకారం ఏ ధర్మమైతే ఉంటుందో అది యథోచితంగా చేస్తూ విద్యుక్తంగా విడుస్తూ కారణాచార్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సేవ అనేటువంటిది చేస్తూ, మరి ఏ చేయకూడని కర్మ అయితే ఉంటుందో దానిని పరిత్యజించడమే ఉపరతి అని చెప్పి, ఇంకా కూడా తితీక్ష అంటే ఏమిటో అని దానిని విచారించాలి. అంటే తితీక్ష అంటే సుఖం వచ్చినా కష్టం వచ్చినా, మరి మంచి వచ్చినా చెడు వచ్చినా, అవమానమైన మానమైన ఏది వచ్చినా కూడా, ఏ వేళకు ఏది వచ్చినా కూడా అనుభవిస్తూ, అంటే అన్నింటినీ కష్ట సుఖాలను ద్వంద్వాలను సమంగా చూస్తూ సహించడమే తితీక్ష అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ, అంతేకాదు శ్రద్ధ అంటే గురువుల యందు, శాస్త్రాల యందు, పెద్దల యందు విశ్వాసాలని ఉంచడమే శ్రద్ధ అనేటువంటిది. అయితే సమాధాన పడుతుంది. ఏ విధంగా అంటే శాస్త్రంలో ఉన్నదే గురుడు చెప్తాడు కాబట్టి, ఆ గురువు చెప్పిందే వాని యొక్క అనుభవం కాబట్టి, అంటే అజ్ఞానము చేత ఆవరించబడినటువంటి అనుభవాన్ని గురుడు తెలియజేశాడు కదా. ఆ తెలియజేయడమే నీకు సమాధానము అనేటువంటిది కలుగుతుంది. అదే సమాధానం ఈ సాధన ఋష్యాదులు యందు మాత్రమే సరిపోయింది అని చెబుతూ, ఇంకా లాస్ట్దైనటువంటిది చివరిదైనటువంటి ముముక్షత్వము లేకపోతే మోక్షేచ్ఛ. ఇప్పుడు 3 సాధనలు విచారించాం. ఏంటవి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మరి సమాధి షట్క సంపత్తి. 4వదైనటువంటి మోక్షేచ్ఛ. ఈ మోక్షేచ్ఛ అనేటువంటిది ఈ 3 విచారించాం కదా, సరిపోతుందా? ఆ బ్రహ్మ విద్యకు అధికారిత్వం వస్తుందా అంటే అలా చాలదు. ఎందుకంటే దేహాన్ని శవాకారంగా చూశాడు. తర్వాత విరాగం కలిగింది. ఆ తర్వాత శమము దమము మొదలైనటువంటి ఇంద్రియ నిగ్రహాలు కూడా కలిగినవి. కానీ వానికి కోరిక లేదుగా. అందుకని మోక్షేచ్ఛ, మోక్షము చెందాలి అనే కోరిక అక్కడ అవసరమై ఉన్నది. అందుకే శ్రీకృష్ణమూర్తి కూడా కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడిని విందుకు రమ్మని ఆహ్వానించాడు. అయితే ఎన్ని విధాలో బ్రతిమాలుకున్నాడు, మా ఇంట్లో భోజనం చేయండి అని. కానీ శ్రీకృష్ణుడు, నేను దూతగా వచ్చాను, మీ ఇంట్లో భోజనం అనేటువంటిదే సరికాదు అని చెప్పి ఆయన విదురుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ భోజనం చేసి మరి తృప్తి పడిన తర్వాత విదురునితో అన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మీ బోటి పెద్దలు మహనీయులు మా ఇంటికి ఇలా ఎప్పుడూ భోజనం చేస్తూ ఉంటే వచ్చి భోజనం చేస్తూ ఉండేటట్లుగా వరం ఇవ్వండి అని కోరాడు. కానీ సాక్షాత్తు మహనీయుడు పరంధాముడే అని కృష్ణునికి కావలసినది మరి బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను ఆయన కోరలా విదురుడు. అంటే అలా కోరనందుకే ఏమీ కూడా చెప్పకుండా పంపివేశాడు. కాబట్టి ఇచ్చ అనేటువంటిది ఇక్కడ తప్పనిసరిగా కోరిక, మోక్షం చెందాలనే కోరిక ప్రతి ఒక్కరికి అవసరం. అయితే ఈ మోక్షేచ్ఛ అనేటువంటిది ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి మంద మోక్షేచ్ఛ, 2 తీవ్ర మోక్షేచ్ఛ.
మందమోక్షేచ్ఛ అంటే ఇళ్ళు తగలబడిపోతూ ఉన్నదనుకో, దాన్ని ఆర్పడానికి కూలీలను పెట్టి బావి తవ్వించి దాన్ని ఆర్పుదాము అనుకుంటాడు. అలాగే ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఎప్పుడో గురువుని పెట్టుకొని విచారించుదాంలే అనుకుంటాడు. ఇప్పుడేం తొందర లేదు అని కూడా అనుకుంటాడు. ఇది మందమోక్షేచ్ఛ. మరి తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఇంటి చుట్టూ కూడా అగ్నిహోత్రం కాలుతూ వస్తూ ఉన్నది. అప్పుడు అటువంటి స్థితిలో ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు తప్పించుకుపోవాలి అని ప్రయత్నం చేసినట్లుగానే, మరి అంటే తీవ్రతరంగా బయటికి వచ్చి తనను తాను రక్షించుకోవాలి కదా, అలాగే చేసినట్లుగానే. అంతేకాదు, దారిలో ఒకవేళ నల్లత్రాచు కరవ వచ్చింది, దానికి చిక్కకుండా తప్పించుకొని పోవాలి అని ప్రయత్నం చేసినట్లుగానే, ఇంకా పెద్ద పులి మరి మింగడానికి చంపివేయడానికి వస్తే దానికి చిక్కకుండా కూడా వేగంగా తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లుగానే, దారిలో దొంగలు తరుముకొని వస్తూ ఉన్నారు, వాళ్ళకి చిక్కకుండా తన యొక్క ధనము రక్షించుకునే నిమిత్తము అటువంటి ప్రయత్నము వేగవంతంగా చేసినట్లుగానే ఇన్ని ఉపద్రవాలు తీవ్రమైనటువంటి మోక్ష చెందాలి అంటే మోక్షేచ్ఛ కలిగిన వానికి ఏకకాలమందు సంభవించినవి. ఎలాగంటే తాపత్రయాల చేత కొంపదగలబడిపోతుంది. ఆ ఆత్మస్వరూపము నేనే అనేటువంటిది తెలుసుకోలేకపోవడమే అని చెబుతూ, అడవిలో దారిదప్పుట అంటే దుర్విషయాలెంది సంకల్పించేటువంటి మనస్సే కృష్ణ సర్పం కరవడానికి రావడం. దుర్విషయాలయందు మిక్కిలి ఆశ, అదే పెద్ద పులి తరుముకొని రావడం. కామక్రోధాల యొక్క వేగం ఏదైతే ఉన్నదో అదే దొంగలు వివేకము అనేటువంటి రత్నాన్ని అపహరించడానికి చేసేటువంటి యత్నం. ఈ విధంగా ఇన్ని ఉపద్రవాలు ఎవరు పోగొట్టుకుంటారో అటువంటి వారు, అట్టి సద్గురువులు ఎక్కడ దొరుకుతారో, ఇంకా వీటికి ఏ సాధనలు కావాలో అని విచారపడటం ఏదైతే ఉన్నదో అదే తీవ్ర మోక్షేచ్ఛ అని తెలియజేస్తూ, ఈ 4 సంపదలు ఉన్నవాడు మాత్రమే బ్రహ్మ విద్యకు అధికారి అవుతాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం మహత్.